మనకెవరు శత్రువులు అవసరం లేదు. మన లైఫ్కి మనమే పెద్ద శత్రువులు. ఎందుకంటారా? ఎందుకంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి కొన్ని గోల్స్ అనేటివి మైండ్లో మెదులుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని గోల్స్ అనే వాటికంటే కూడా దాన్ని మనము నీష్ అనొచ్చు. నీష్ నథింగ్ బట్ మనకు ఇష్టమైన పని. ఆ పని మనకి ఎవరు చెప్పరు, కానీ మనము ఆ పని అంటే మనకు చాలా ఇష్టం అండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి మంచిగా పాటలు పాడడం ఇంట్రెస్ట్, కొంతమందికి మంచిగా మాట్లాడడం ఇంట్రెస్ట్, కొంతమందికి మంచిగా డ్యాన్స్ చేయడం ఇంట్రెస్ట్. ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని కోట్లనే ఉంటాయన్నమాట స్కిల్స్. ఈ స్కిల్స్ అన్నవి మనిషిని బట్టి వేరే అవుతుంటాయి. ఏ రకంగా వేరే అవుతుంటాయి అంటే, ఇప్పుడు నా ఫేస్ ఇంకొకరి ఫేస్ ఏ విధంగా అయితే సేమ్ ఉండదో ఈ భూ ప్రపంచం మీద, ఆ రకంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. గోల్స్ మనకు చిన్నప్పటి నుంచే స్ట్రైక్ అవుతూ ఉంటాయి అన్నమాట మన మైండ్లో. మన మైండ్కు ఉన్నటువంటి పవర్ అదండి. అది చెప్తూ ఉంటుంది ఫస్ట్ నుంచి, ఫలానా పని అంటే మనకి ఇంట్రెస్ట్, ఫలానా పని మనం చేయాలి. అది లేకపోతే కనుక మనకు పొద్దు గడవదు, టైంపాస్ అవ్వదు అని చెప్తూ ఉంటుంది. అవి ఏంటంటే దే ఆర్ లైక్ ఏ సీడ్స్, దే ఆర్ లైక్ ఏ గోల్డెన్ ట్రెజరీస్. వాటి వల్లనే లైఫ్లో మనము బ్రతకగలం అన్నమాట. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఏం జరుగుతుందంటే, మనకై మనమే ఎవరో అన్నారని చెప్పేసి, లేకపోతే ఫ్రెండ్ ఇలా నడుస్తుందని చెప్పేసి, లేకపోతే ఎవరో హేళన చేశారని చెప్పేసి, మనకై మనమే మనలో ఉన్నటువంటి సైంటిస్ట్ని చంపేసుకుంటాం, మనకై మనమే మనలో ఉన్న సింగర్ని చంపేసుకుంటాం, మనకై మనమే మనలో ఉన్నటువంటి ఒక టాలెంట్ని సమాధి చేసేస్తున్నాము. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఎందుకు నేను టాలెంట్ అని చెప్పేసి స్ట్రెస్ చేస్తున్నానంటే, ఒకవేళ మనం అకాడమిక్స్లో ఫెయిల్ అయినా కూడా మనకు టాలెంట్ ఉంటే మన జీవితంలో బ్రతకగలం. ఇక్కడ జరుగుతున్నటువంటి మిస్టేక్ ఏంటంటే, అందరినీ తీసుకొచ్చి ఒకే చదువు చెప్తున్నారు అని తెలిసినప్పుడు మనకంటూ ఒక ఓన్ టాలెంట్ ఉంది, దాన్ని కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకోకపోతే తప్పే ఎవరిది? మనదే అవుతుందండి. యూ కాంట్ బ్లేమ్ ఎనీవన్. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళు జీవించడానికి టైం లేదు ఇక్కడ. నేనేం చెప్తున్నానంటే, లైఫ్ ఈజ్ అవర్స్, టాలెంట్ ఈజ్ అవర్స్. వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్ అండ్ టాలెంట్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్. పిల్లాడికి ఒక టాలెంట్ ఉంటుంది, కానీ సొసైటీలో ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి, పేరెంట్స్కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి అతన్ని ఏం చేస్తున్నారంటే, వాడు కావాలనుకునేది ఒకటైతే మీరు ఇంకొకటి యాడ్ చేస్తే వాడు ఇంకో రకంగా తయారవుతాడు అన్నమాట. ఎవరికి ఇంట్రెస్ట్ అయిన పని వాళ్ళు చేయగలిగితేనే వాళ్ళ జీవితాంతం ఆ పని చేయగలరు, సక్సెస్ కాగలరు, బతకగలరు. ఈ విషయాలన్నీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి.